వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సోనియా. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. సీఎం కుర్చీపై పోటీ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇక ఇప్పటికే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు కత్తులు నూరుకుంటున్నారు. ముందస్తు ఒప్పందం మేరకు 2.5 ఏళ్ల పదవీకాలం ముగియడంతో కొత్త ఊహాగానాలు తెరమీదకొచ్చాయి. సిద్దరామయ్య, డీకేఎస్లు చెరో 2.5 ఏళ్లు పదవిలో ఉండాలని హైకమాండ్ అప్పట్లో రాజీ కుదుర్చుకుంది. ఆ పరిణామాలతోనే డీకే శివకుమార్ సీఎం కుర్చీ కోసం లాబియింగ్ మొదలుపెట్టారు. అయితే సీఎం సిద్దరామయ్య మాత్రం మిగిలిన టర్మ్ కూడా నాదేనన్న ధీమాతో ఉన్నారు. ఇక రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు బెంగళూరులో ల్యాండ్ అయిన ఖర్గే పలువురు నేతలతో చర్చలు జరిపారు. మీడియాతో మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు. చెప్పేందుకు నా దగ్గర ఏం లేదంటూ వెళ్లిపోయారు. అయితే సీఎం పదవి కోసం లాబియింగ్ చేసిన డీకే శివకుమార్ ను మాత్రం కలిసే అవకాశం ఇవ్వలేదు ఖర్గే. అయితే సీఎం సిద్దరామయ్య మద్దతుదారులు, మంత్రులు హెచ్సి మహదేవప్ప, కె వెంకటేష్, ఈశ్వర్ ఖండ్రే తదితరులంతా ఖర్గేతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయినా డీకే సిద్దయ్యలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అనివార్యంగా సిద్దరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించాల్సి వస్తే ఆ అవకాశాన్ని ఈసారి ఎస్సీలకు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ తాను సీఎం రేసులో ఉన్నానని ప్రకటించారు. 2013లోనే పీసీసీ చీఫ్ గా ఉన్నానంటూ పరమేశ్వర్ గుర్తు చేశారు. ఇక మరోవైపు మంత్రి మహదేవప్ప కూడా మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. సీఎంగా దళితులకు అవకాశం ఇచ్చే విషయం గురించే ప్రతిపాదించినట్లు సమాచారం. ఖర్గే, పరమేశ్వర్, మహదేవప్ప ముగ్గురు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం కీలక పరిణామం. ఎస్టీ వర్గానికి చెందిన మంత్రి సతీష్ జార్దిహోలీ కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీ ఒప్పందం కుదిరితే ఆ అవకాశం అగ్రవర్ణాలకు కాకుండా కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న అహిందలకు ఇవ్వాలన్న డిమాండ్ తాజాగా తెరపైకొచ్చింది. అహింద వర్గానికి చెందిన ఖర్గే కూడా అదే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇదే కనుక జరిగితే సీఎం కావాలనుకుంటున్న డీకేఎస్ కు చెక్ పడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు ఇలా ఉంటే కర్ణాటక ఇష్యూ ఖర్గేకు పెద్ద తలనొప్పిగా మారిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇష్యూని ఖర్గే ఎన్ కార్డ్ పెట్టలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. విదేశీ టూర్లో ఉన్న రాహుల్ ఈ నెల 25న భారత్ కు వచ్చిన తర్వాతనే కర్ణాటకపై క్లారిటీ వస్తుందంటున్నారు. ఇక దేశంలోని కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాంటిది కర్ణాటక అధికార పోరాటంలో అధిష్టాన జాప్యం చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సిద్దరామయ్య, శివకుమార్ గ్రూపులు సహా ప్రస్తుతం కర్ణాటక కనెక్స్ లో 4 గ్రూపులు ఏర్పడినట్టు తెలుస్తోంది. రైట్, ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీకాంత్ లైవ్ లో న్యూస్ స్ట్రీమ్ ఛానల్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోని, గుడ్ ఆఫ్టర్నూన్. సో కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం విషయంలో ఒక చిక్కుముడి బయటికి వీడినట్టు కనిపిస్తున్నా గానీ ఇంకా సందిగ్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి పంచాయతీ మల్లికార్జున ఖర్గే దగ్గరికి దఫాలుగా పోతోంది. ఒకసారి సిద్దరామయ్య వర్గం, ఒకసారి డీకే శివకుమార్ చెందినటువంటి సన్నిహిత వర్గం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పోయిన వారం ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాల్లో భాగంగా డీకే శివకుమార్ చేసినటువంటి కామెంట్ అగ్గి రాజేసినట్టు అయింది కర్ణాటక పాలిటిక్స్ లో. ఎస్, పీసీసీ అధ్యక్షుడు ఎక్కువ కాలం కొనసాగదలుచుకోలేదు, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఎంతకాలం అని ఉండాలి. ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. కర్ణాటకలో ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం కూడా డీకే శివకుమార్ అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. అప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం సిద్దరామయ్యకి ఇచ్చారు. సిద్దరామయ్య కూడా ఇది నా చివరి ఎన్నిక, చివరిసారి నేను రాజకీయాల్లో ఉంటాను, సో ఈసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి అన్నటువంటి ఉద్దేశం ఆయన ప్రస్తావించడం జరిగింది. సరే, 2.5 అంటే హాఫ్ ఆఫ్ ది షేరింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆ రోజు ఇచ్చారు అన్నది అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు, బట్ ఇంటర్నల్ గా ఇదే జరిగిందని వార్తలు మొత్తం బయటికి రావడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి గురించి ఊహాగానాలు కర్ణాటక కాంగ్రెస్ లో చాలా సంచలనంగా మారుతున్నాయి. పోయిన వారం డీకే శివకుమార్ వర్గం వెళ్లి మల్లికార్జున ఖర్గేతో భేటీ అయింది. సో మల్లికార్జున ఖర్గే ఇందిరాగాంధీ జయంతి రోజు మాట్లాడినటువంటి మాటల నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రి పీఠం పైన సందిగ్ధత కొనసాగుతోంది అన్నది ఒకటైతే గనక, మరోవైపు సిద్దరామయ్య కూడా అన్నారు, గతంలో నాకు 100 గొర్రెలు కూడా లెక్క పెట్టడం రాదన్నారు, అట్లాంటి నేను 10-15 సార్లు ఇప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టా, ఈసారి కూడా బడ్జెట్ ప్రవేశపెడతా అని చెప్పేసి కూడా బల్లగొద్ది చెప్తున్నారు. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ
నన్ను నేను చెక్కుకుంటూ ముందుకెళ్తాను. సో చేతగానంటూ ఏదీ లేదు, ఖచ్చితంగా ఈసారి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉంటానన్నటువంటి సంకేతాన్ని డీకే శివకుమార్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక సిద్ధరామయ్య ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సిందేనా? సిద్ధరామయ్య పూర్తి కాలం ఉండబోతున్నారా? మరోవైపు డీకే శివకుమార్ కూడా అంటున్నారు పూర్తి కాలం కూడా అంటే హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటా, అందరూ అట్లాగే ఉండాలి, నాయకత్వ మార్పు అయిన వస్తున్నటువంటి ఊహాగానాలు మొత్తం కూడా ఇదంతా మీడియా సృష్టి అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. అట్ సేమ్ టైం పార్టీ అధిష్టానమే దీనిపైన హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా అటు మల్లికార్జున ఖర్గే చెప్తున్నటువంటి పాయింట్. మాట్లాడదాం. షేక్ బాజీ గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ఇద్దరు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా షేక్ బాజీ గారు నమస్తే. బాజీ గారు నమస్తే, వినిపిస్తోందా? వినిపిస్తుందండి, చెప్పండి. సో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అని మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. పోయిందే హైకమాండ్ దగ్గర కానీ డీకే శివకుమార్ వర్గం సిద్ధరామయ్య వర్గం అనుకుంటున్నారు. సో జాతీయ అధ్యక్షుడు కాదని ఇంకా అధిష్టానం అంటే ఇక ఫైనల్ గా రాహుల్ గాంధీ సోనియా గాంధీ చేతిలోనే ఉన్నదా? సో హైకమాండ్ అంటే ఇక ఫైనల్ గా వాళ్ళేనా? సిద్ధరామయ్య మల్లికార్జున ఖర్గే పాత్ర ఏంటి? సో సద్దుమణికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏంటి? ఇది బీజేపీ నుంచి కూడా ఈ క్వశ్చన్ వస్తోంది. సురేష్ కుమార్ ఖర్గే ప్రకటన పైన ఒక కామెంట్ చేశారు ఎక్స్ లో, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే ఇంకెవరు, ఈ పంచాయతీ తేల్చేదేవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో కర్ణాటక పంచాయతీ ఎట్లా దిగబోతోంది? ఇంకా ఇది క్వశ్చన్ మార్కే కనిపిస్తోంది హైకమాండ్ కామెంట్ తోటి. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలు రామ్మోహన్ రావు గారికి, మన ఐ న్యూస్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ అంటే కేవలం పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదండి, కమిటీ ఉంటుంది, అట్లాగే వార్ రూమ్ ఉంటుంది. ఇట్లాంటి క్లిష్టమైన అంశాలు వచ్చినప్పుడు అందరూ కూడా సమిష్టిగా చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారండి. దానిలో ఖర్గే ఉంటారు, అట్లాగే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉంటారు, ఏఐసిసి అధ్యక్షుడిగా ఇతరితర సీనియర్ నాయకులు ఉంటారు. అందరు కలిసి ఒక సమిష్టిగా, హైకమాండ్ అంటే అందరూ కలిసి సమిష్టిగా తీసుకునే నిర్ణయం, ఇంత తప్పించి ఒక వ్యక్తి కాదండి. కార్పొరేట్ పార్టీ లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ లాంటిది కాదండి కాంగ్రెస్ పార్టీ అంటే. అది ముందు నుంచి కూడా ఒక పద్ధతిగా, ఒక సంప్రదాయ విధానంలో ఒక కలెక్టివ్ డెసిషన్స్ తీసుకునే ఏదైనా మీరు అన్నట్టు కలెక్టివ్ డెసిషన్ ఉంటుంది. బట్ శివకుమార్ కు, డీకే శివకుమార్ కు తెలియకుండానే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వెళ్లి మల్లికార్జున ఖర్గేని కలిసేటువంటి పరిస్థితి ఉంటుందా? సో నాయకత్వ మార్పుకు సంబంధించి, ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి డీకే శివకుమార్ ప్రమేయం లేకుండానే ఆయన వర్గం మొత్తం కదిలి మల్లికార్జున ఖర్గే దగ్గర కూర్చునేటువంటి పరిస్థితులు ఉంటాయా? సో ఇంటర్నల్ గా ఒక దావానం నడుస్తుందా కర్ణాటక పాలిటిక్స్ లో? అలా ఏం లేదండి. డీకే శివకుమార్ ఒక బలమైన నాయకుడు అండి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పార్టీకి వెన్నెముకలాగా నిలిచి పార్టీని స్ట్రెంథెన్ చేయడంలో సిద్ధహస్తుడు. కాంగ్రెస్ డీకే శివకుమార్ అంటే చాలా గౌరవం పార్టీ హైకమాండ్ లో కూడా, పార్టీ వర్గాల్లో దేశవ్యాప్తంగా కూడా మంచి గౌరవం, విలువ ఉన్న నాయకుడు ఆయన. సో ఆయనకి చాలా అభిమానులు ఉంటారు, ఆయన వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ యొక్క ఆకాంక్ష ప్రకారంగా వాళ్ళు అఫ్ కోర్స్ నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఆయన్ని పెడితే బాగుంటుందని ఢిల్లీలో ఉన్న పెద్దలందరినీ కలిసి అడగడంలో తప్పే ఉందండి. ఎవరు కూడా పదవి ఆశించడం తప్పు కాదు. మీరు వెళ్ళి బల ప్రదర్శన చేయమని చెప్పరు. ఎందుకంటే ఆయన అభిమానులుగా ఉన్న ఎమ్మెల్యేస్ వెళ్ళి గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అడిగి ఉండొచ్చు, తప్పేం లేదండి దానికి. ఖర్గే రాష్ట్ర అధ్యక్షుడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారిని అడగచ్చు, అట్లాగే ఢిల్లీలో ఉన్న ఇతర పెద్దలను కూడా అడుగుతారు, తప్పే ఉందండి దానికి. అది కరెక్టే. అది దాన్ని పెద్ద మనం క్వశ్చన్ చేయాల్సిన అంశం ఏం కాదు. అందులో కాంగ్రెస్ యొక్క అంతర్గత వ్యవహారంలో తప్పేం లేదు. కానీ ఏదైనా హైకమాండ్ నిర్ణయం అనుకున్నప్పుడు హైకమాండే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చేది. బట్ అట్లాంటి హైకమాండ్ నిర్ణయాన్ని కాదని ఇంకెంతకాలం నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండాలి, సరిపోయింది అనుకుంటున్నాను, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి అని ఇది సొంత నిర్ణయం అయినప్పుడు అది కూడా ఒక కోరిక ఉంటుంది. తన వర్గీయులను ఎందుకు పంపించలేదు అనుకోవచ్చు, పంపించారని అనుకోవచ్చు. కాదు సార్, ఇప్పుడు డీకే శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ కేపీసీసీ అధ్యక్షుడిగా 6 సంవత్సరాల పాటు కొనసాగుతున్నారు. ఆయనకి బహుశా కొత్త వారికి అవకాశం ఇస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉండొచ్చు అని ఆలోచన ఉండొచ్చు. అందుకని ఆ కామెంట్ ఆయన చేసి ఉండొచ్చు తప్పించి ఒక ముఖ్యమంత్రిగా ఆశిస్తూ ఇది అక్కర్లేదు నాకు ముఖ్యమంత్రి కావాలని అర్థం ఎట్లా వస్తుంది దాంట్లో? కాదు కదా.
ఆయన 6 సంవత్సరాల పాటు కేపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఎంతకాలం చేయాలి, నాకు వేరే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే అభిప్రాయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు అనేసరికి ఎల్లకాలం ఎక్కువ సంవత్సరాలు ఒకళ్ళే ఉండరండి. మీరు ఏ రాష్ట్రంలో తీసుకోండి, మారుస్తూ ఉంటారు. జనరల్ గా ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మార్చొచ్చు. బట్ కర్ణాటక పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ముఖ్యమంత్రి కుర్చీ కోసమే ముందు చాలా చర్చలు జరిగినాయి. ఎవరు ముఖ్యమంత్రి డికే శివకుమార్ అలాంటి సిద్ధరామయ్య వాళ్ళిద్దరిని సద్దుమణిగించడానికి, భుజయించడానికి, 2 వర్గాల్ని ఒకే దగ్గరికి చేర్చడానికి, కాంప్రమైజ్ చేయించడానికి చాలా చర్చలు జరిగాయి. దాంట్లో భాగంగా అంటే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు సీట్ షేరింగ్ ఇది అని, బట్ ఆ చర్చలు బలంగా జరిగాయి. సో మొన్న నవంబర్ 20కో 23కో 20వ తారీఖు 2.5 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ చర్చ డికే శివకుమార్ పిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటా అన్న తర్వాతనే బలంగా వినిపించింది. సో ఇది ఇంటర్నల్ గా లేనిది, నిప్పు లేనిదే పొగ రాదు కదా. ఇప్పుడు ఒకటండి, ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం అర్హత ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు, ఆస్పిరెంట్స్ ఉంటారు. పోటీ పడటంలో తప్పే ఉందండి. రాజకీయాలంటేనే ఇంటర్నల్ పోటీ ఉంటుంది, ఎక్స్టర్నల్ పోటీ ఉంటుంది. పోటీ పడ్డది నాకు పదవి కావాలి, నేను సీఎం అవ్వాలని కోరుకోవడం తప్పులేదు. కానీ హైకమాండ్ ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో, ఎవరిని పెడితే పార్టీకి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం నిర్ణయిస్తుంది. ఆ రకంగానే జరిగింది తప్పించి ఎక్కడా కూడా మీరు చెప్పినట్లుగా 2.5 సంవత్సరాల కండిషన్ అనేది ఎక్కడా కూడా రాలా, అధికారికంగా ఎక్కడా లేదు. కాబట్టి ఏంటంటే ఇవాళ అసలు ముఖ్యమంత్రిని మార్చాలి అనే ఒక ప్రతిపాదనే హైకమాండ్ చేయలే. ఇంత మట్టుకి అఫీషియల్ గా ఎక్కడా లేదు. మీరు ఎక్కడ కూడా ఏ పబ్లిక్ డొమైన్ లో కూడా లేదు ముఖ్యమంత్రిని మార్చాలి, సిద్ధరామయ్య 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి టెరం మార్చాలనేది ఏం లేదు. అది మార్చాల్సిన అవసరం ఉందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, హైకమాండ్ చూసుకుంటుంది. మార్చాల్సిన అవసరం ఉంటే డెఫినెట్ గా మారుస్తారేమో. కానీ మార్చాలన్న అభిప్రాయం కానీ ఇప్పటి వరకు కూడా సిద్ధరామయ్య గారు కూడా మంచి నాయకుడు, బలమైన నాయకుడు. ఆయన మరి గౌడ కమ్యూనిటీకి చెందిన, చాలా రాష్ట్రంలోనే ఒక బలమైన కమ్యూనిటీకి చెందిన నాయకుడు. ఆయన మీద ఎటువంటి రిమార్క్స్ లేవు. కాబట్టి ఏంటంటే ఇవాళ మార్చి అతను తీసేసి ఎలిగేషన్స్ ఏమి లేవు అతని మీద. అతని పరిపాలన శుభ్రంగానే చేస్తున్నాడు. కాబట్టి మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది అనుకోవట్లా. కాకపోతే ఆశిష్టంలో తప్పు లేదు. ఆశించవచ్చు, మా 2.5 సంవత్సరాలు అయిపోయింది, మా నాయకుడికి ఇవ్వమని అడగచ్చు, తప్పులేదు. అది ఇవ్వాలా వద్దా అనేది అధిష్టానం అవసరాన్ని బట్టి, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి, రేపు రాబోయే ఎన్నికల్లో దృష్టిలో కూడా పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. రైట్, 1 సెకండ్ సార్. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. కర్ణాటక పాలిటిక్స్ లో రాష్ట్రం అంటే అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. డికే శివకుమార్ వర్గం మల్లికార్జున ఖర్గేని కలిసింది. మోరోవర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కర్ణాటకలో జరగాలి. ఒకవేళ మంత్రివర్గంలో చోటు కోసమే ఈ ఎమ్మెల్యేలు ఒకవేళ వెళ్ళుంటే గనక వీళ్లకు సిద్ధరామయ్య మంత్రులుగా అవకాశం ఇస్తే, ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే డికే శివకుమార్ కు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవు అన్నది కనిపిస్తోంది. సో ఇందులో మంత్రి పదవుల కోసమే పోయారా, డికే శివకుమార్ వర్గమే పోవడానికి గల బలమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకు పిసిసి అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆయనంతటా ఆయనే 2.5 సంవత్సరాలు పూర్తయినాక ఈ కామెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంకోటి, కేసీ వేణుగోపాల్ 2023లో ఒక కామెంట్ అన్నారు, 2024 లోక్సభ ఎన్నికల వరకు డికే శివకుమార్ ఆయనే అధ్యక్షుడిగా ఉంటారని చెప్పేసి. సో ఆ సమయం అయిపోయి కూడా ఇంకొక సంవత్సరం గడిచిపోయింది. సో ఇప్పుడు ఏం జరుగుతోంది కర్ణాటక రాజకీయాల్లో? ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా ఇదే కంటిన్యూ అవుతుందా? డికే శివకుమార్ కూడా పోస్ట్ చేశారు సిద్ధరామయ్య పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పేసి. సో మంత్రివర్గ మార్పులు ఉండొచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మిత్రుడు బాజీ గారికి నమస్కారం. నమస్తే అండి. ఐన్యూస్ ప్రేక్షకులు కూడా ఇక్కడ 2 విషయాలు గమనించారు. సిద్ధరామయ్య గారి సీనియారిటీని బట్టి మొదటి అవకాశం ఇచ్చారు. గతంలో ఆయన మీద కూడా ఒక మన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానిలో ఆయన భార్య దాటిస్తున్నది. అట్లాగే అంతకంటే చూసుకుంటే శివకుమార్ గారి మీద ఈడీ కేసు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆర్థిక కేసులు ఉన్నాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకునే సీనియారిటీకి అట్లాగే కొంచెం వివాదాలకు తావులేని పరిస్థితుల్లో సిద్ధరామయ్య గారికి అవకాశం ఇచ్చారు. కానీ కష్టపడి అంటే తీరా ఈయనగాచి నక్కల పాలు అంటారు కానీ ఈ నక్క సిద్ధరామయ్య నక్క నేను అనలేదు కానీ ఒక సామెత ఉంది కదా, అట్లా ఈయన మాత్రం 6 ఏళ్లుగా మొదలు 2023 ఈ 6 ఏళ్ల క్రితం కర్ణాటక ఎన్నికలు ఎదుర్కొన్నారు.
తర్వాత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొన్నారు, మొన్నటికి మొన్న మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొన్నారు. అంటే ఎన్నాళ్ళు ఈ కంచిగారుడు సేవ అనేది మాత్రం వస్తుంది కదా, మన శివకుమార్ గారికి వస్తుంది కదా. ఆర్థికంగా ఇంతకుముందు బాజీ గారు చెప్పినట్టు ఆర్థికంగా రాజకీయంగా అధికారంలోకి మన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి పూర్తిగా 90% వారు కారణం. శివకుమార్ సిద్ధరామయ్య శివకుమార్ గారు కారణం సమస్య. దానికి విరోధం అనుకుంటే తీరా ఈ కేసులు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ తలుచుకుంటే ముఖ్యమంత్రిని జైల్లో వేసే అవకాశం ఉంటదేమో ఇంకో పాయింట్ సార్, బీజేపీ తలుచుకుంటే ముఖ్యమంత్రిని జైల్లో పెట్టొచ్చు, శివకుమార్ ని అందుకే ముఖ్యమంత్రిగా చేయట్లే అని చెప్పేసి. బట్ అదే శివకుమార్ నిండు అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ పాట పాడితే ఇక్కడ ఏమైనా చీలిక జరగబోతుందా, మళ్ళీ ఒక షిండే పాలిటిక్స్ కర్ణాటకలో జరగబోతున్నటువంటి ఊహాగానాలు కూడా ఈ గత 4-5 రోజుల నుంచి నడుస్తున్నాయి. ఏదైతే శివకుమార్ మల్లికార్జున ఖర్గే వర్గం కలిసిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు మిత్రతలు ఉండవు. కానీ శివకుమార్ ఒక మంచి నా ఉద్దేశం అంటే వ్యూహకర్త. 2 రకాలుగా, ఒకటి ఆర్థికంగా, రెండోది రాజకీయంగా. ఎందుకంటే చూడండి 6 ఏళ్లలో 2 అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొన్నారు, 2 పార్లమెంట్ ఎన్నికలు కర్ణాటకలో జరిగినట్లుగా. మొదట్లో 2019లో జరిగిన ఎన్నికలు నష్టపోవచ్చు. 2020కి వచ్చే కల్లా మరి కర్ణాటకలో కొంతవరకు అధికారం సంపాదించే క్రమం చేసిండ్రు. 2020 నుంచే మన 23 కల్లా వచ్చే వరకల్లా అధికారంలోకి వచ్చింది కూడా. అంటే ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా. రెండవ కృష్ణుడు వస్తాడా రాడా అని ప్రశ్న కదా మనకు. తప్పనిసరి వస్తాడని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొక 5-6 నెలలు అటు ఇటుగా. ఎందుకంటే సో మీ అంచనా ప్రకారం ముఖ్యమంత్రి మార్పు జరిగితే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే జరిపితే ఈ 26 మార్చి లోపల జరగాల్సింది. ఎందుకంటే తర్వాత వచ్చే సంవత్సరం 25 మార్చిలో మళ్ళీ కంచిగారుడు సేవ కదా, మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కదా. ఎందుకు చేస్తారు? అందుకని పిసిసి అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి అప్పచెప్పండి అని కోరడంలో అది అంతర్యం ఉన్నది. రెండోది తన ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయిందంటే వట్టిగానే ఏదో మంత్రి పదవుల కోసం పోలే. ఈయన ముఖ్యమంత్రి అయితే మంత్రి పదవులు వస్తాయి వారికి, అంతే కదా. అట్లా పోయింది. ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇప్పుడు 33 రాష్ట్రాలు 32 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉంటారు. అంటే 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 4 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఉదాహరణకు గోవా, మనకి పుదుచ్చేరి, ఢిల్లీ, కాశ్మీర్, మన జమ్మూ, మన కాశ్మీర్ చూస్తున్నాం. 4 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర పాలిత ప్రాంతాలు అవి కూడా. ఇవి 28. అంటే 32 రాష్ట్రాల్లో గతంలో ఉన్న అనుభవాన్ని చూసుకుంటే మనకి 3 రాష్ట్రాలు మిగిలింది కాంగ్రెస్ పార్టీ. గతంలో 2-3 రాష్ట్రాలు కోల్పోయింది కూడా అంటున్నాడు. సరైన యువతకు గానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటక తెలంగాణ ఉన్నది. కానీ ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కర్ణాటక పరిణామాలు తెలంగాణ మీద పడితే భయం ఒకటి ఉంది అధిష్టానం వారికి. నేను కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాను. రాజస్థాన్ లో సచిన్ పైలట్ అరెస్ట్ చేయడం ఏం జరిగింది చూసింది కదా. అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ మధ్య పోటీలో సచిన్ పైలట్ పక్కన పెట్టే వరకల్లా పెట్టి అనుభవానికి పెద్దపీట వేస్తే ఏమైంది, ఆఖరికి అధికారం పోయింది కదా. మళ్ళీ సింధియా ఫ్యామిలీని పక్కన పెడితే ఏమైంది చూసింది కదా, మనకు మధ్యప్రదేశ్ లో అధికారం పోయింది. ఛత్తీస్గఢ్ లో కూడా, అంటే ఈ 3 రాష్ట్రాల గతంలో అధికారంలో ఉండే అవన్నీ బీజేపీ వరకు పోయింది ఇప్పుడు కదా. అట్లా ఒక మాట అన్నారు, నా అనుమానాన్ని క్లియర్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. అంటే కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరిగితే తెలంగాణ పైన ఎఫెక్ట్ పడుద్దేమో అని చెప్పేసి. బట్ కర్ణాటక పాలిటిక్స్ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే ఇందాక మనమే అనుకున్నాం, మీరు అన్నారు పూర్తిగా డీకే శివకుమార్ భుజాన్ని వేసుకొని కర్ణాటక గెలిపించి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి చేయడంలో కూడా డీకే శివకుమార్ కాంప్రమైజ్ అయితేనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే డివియేషన్ అయితే రాజకీయాలు మొత్తం మారిపో. బట్ తెలంగాణ అంతా అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు కదా. ఎందుకంటే ఒకవేళ ఆర్ఎస్ఎస్ పాటను పాడి బీజేపీ అట్రాక్ట్ చేసి షిండే లాంటి పాలిటిక్స్ జరిగితే మేబీ ఆ ఎఫెక్ట్ తెలంగాణ పైన ఉంటుందేమో. ఎందుకంటే తెలంగాణలో 1 మెన్ ఆర్మీగానే ఎలక్షన్ జరిగాయి. రేవంత్ రెడ్డి నేను ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చిన అన్నటువంటి కామెంట్, అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ పాట పాడిన కామెంట్ ఒకవేళ బీజేపీ చీల్చితే అది తెలంగాణలో వర్కౌట్ అవుతాం కావచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ కూడా సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రతి వైఫల్యాన్ని అది అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్తున్నారు. మనం వెనక నుంచి గోతులు తీసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా ఉంటారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరగకపోవచ్చు, మీరు అన్నట్టు ఆ పోలిక కరెక్ట్ కాకపోవచ్చు. అక్కడనేమో సీనియారిటీకి పట్టం కట్టి సిద్ధరామయ్యకి ఇచ్చారు. అక్కడ ఖచ్చితంగా శ్రమ అంతా ఆయనకి, చీమల్లాగా శ్రమ పడ్డది ఆయన, వాళ్ళని తీసుకొచ్చి చేశారు. ఇక్కడికి వచ్చాక ఆ పరిస్థితి వేరే కావచ్చు. ఏమంటారంటే యువతకు కనుక అధికారం అంటే, యువత అంటే శివకుమార్ రాజకీయాల్లో జనరల్ గా ఏమంటారు, రాజకీయాల్లో 50 ఏళ్ళు దాటితేనే ప్రారంభ వయసు అంటాం కదా. శివకుమార్ సిద్ధరామయ్య కంటే రాజకీయాలు యువకుడే అనొచ్చు. అంగబలం అర్ధబలం ఉన్నవాడు. కనుక ఒకవేళ నేను చెప్పిన పోలిక ఎందుకు చెప్పానంటే మధ్యప్రదేశ్ కానీ అట్లాగే రాజస్థాన్ పోలిక ఎందుకు చెప్పానంటే అక్కడ సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చి మన సీనియర్ నాయకులు ప్రాధాన్యత ఇచ్చి ఏమైంది చూసినాం కదా. వీళ్ళు తిరగబడ్డారు, ఇటు కాకుండా పోయింది. అందుకని ఇప్పుడు శివకుమార్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. చూడండి, వచ్చే 3 ఏళ్ళు కూడా ఆయనదే, 2.5 ఏళ్ళు ఆయనదే అధికారం అని ఒక మాట అన్నారు సిద్ధరామయ్య. శివకుమార్ గారు కూడా ఆ మాట తెలుసు.
ఆ మాట అనకపోతే లాభం లేదు, ఆ మాట అనకుండా నేనే చేస్తాను లేడు కదా. సిద్ధరామయ్య గారు మాత్రం హద్దు దాటి నేనే వచ్చి 5 ఏళ్ళు వచ్చే 2.5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు ఆయన. అట్లా అనొద్దు ఆయన. యాక్చువల్ గా అధిష్టానం వారికి ఏం చెప్తే అది వింటాన్నాడు. ఈ మాట అంటూనే అధిష్టానం నిర్ణయం అంటున్నాడు ఏది సిద్ధరామయ్య. ఈయన అట్లా అనలే. అధిష్టాన నిర్ణయం కూడా అనకుండా వచ్చే 2.5 ఏళ్ళు ఆయనే అంటున్నాడు. ఆయనే అంటే వ్యంగ్యం ఉన్నది. ఆయనే అంటే ఒక రకంగా వెనక నుంచి పోతున్నారు. ఇంకోటి ఇంతకుముందు బాజీ గారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ అగ్రిమెంట్లు, రాజకీయ అగ్రిమెంట్లు రాసుకొని ఉండవు. ఎప్పుడు కూడా రాసుకొని ఉంటే మన ఎక్సైజ్ అధికారులు ఒక అధికారి ఆత్మహత్య జరుగుతున్న సంతకం పెట్టిండు అగ్రిమెంట్ వ్యవధానంలో. ఏది దొంగతనంగా మన సిండికేట్ అయి ఈ మొత్తం నేను భాగస్వామిని అయితే అని ఒక ఎక్సైజ్ అధికారి పెట్టినట్టు రాజకీయ నాయకులు పెట్టరు కదా. దానికి కారణం చెప్తాను. ఎందుకంటే గతంలో మనకు కామరాజు నాడారు గారు ఇందిరాగాంధీ పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి ఉన్నారనుకున్నప్పుడు ఆయన కామరాజు ప్లాన్ అంటాం. కామరాజు ప్లాన్ అందరూ చెప్పుకుంటాం. ఎక్కడ రాసిందా కామరాజు ప్లాన్ అని? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసిలేదు. ఆయన ఏమన్నాడు అంటే ఆయన ఇల్లిటరేట్ కావచ్చు, రాజకీయ వ్యూహకర్తగా తమిళనాడు ఇప్పటి ముఖ్యమంత్రిగా ఆయన ఏమన్నాడు, అమ్మా ఇందిరాగాంధీ నీకు వ్యతిరేకంగా చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ పార్టీ నుంచి వెళ్ళగొట్టు, లేకపోతే అంతకంటే జూనియర్లకు నువ్వు అధికారిని. అదే ఆనాడు గురాజీ దేశా పోయినరు, చాలా చరణ్ సింగ్ పోయినరు, అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చాలా మంది పోయినరు. పోయిన తర్వాత ఏం చేసింది, తన అనునాయాలకే పదవులు ఇచ్చుకుని తాను చెప్తే వినే వాళ్ళకి ఇచ్చుకున్నది. అందుకని ఆ రాజకీయాలు సహజం. కానీ కామరాజు ప్లాన్ ఇప్పటికీ రాసుకుంటాం కదా. అసలు పాఠ్య పుస్తకాలు కూడా ఉంటది, అది ఇక్కడ రాసి ఉంటుంది లేదు కదా. ఆ ప్లాన్ అమలు చేసింది ఆయన చెప్పింది అమలు చేసింది. ఇది కూడా అంతే అంటున్నాడు. వాళ్ళ ముఖ్యమంత్రులు మార్చుకునే ఒప్పందం ఎక్కడా లేదంటే అపహాస్యం అవుతుంది, ఎక్కడ లేకుండా వస్తుంది. కానీ ఆనాడు 3 రోజులు లేట్ అయింది ముఖ్యమంత్రి ఎవరిని చేద్దామనేది. 3-4 రోజులు ఎందుకు లేట్ అయింది? సిద్ధరామయ్యను ఏమో ముఖ్యమంత్రిగా ఒప్పించడానికి, సిద్ధరామయ్యను ఒప్పుకోవడానికి శివకుమార్ ను బతికిలాడాల్సి వచ్చింది. వచ్చే 2.5 ఏళ్ళు నీది అని చెప్పాల్సి 2 ఏళ్లే అన్నారు, 2.5 కూడా 2 ఏళ్లే అన్నారు ఆనాడు. అయితే కనుక ఈ విషయంలో ఖచ్చితంగా ఇంకొక 6 నెలల లోపల అధిష్టానం మన శివకుమార్ ని ముఖ్యమంత్రి చేస్తుంది. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవాలంటే తప్పనిసరి చేయాల్సిన అవసరం వస్తుంది. కేంద్ర మంత్రిగా తీసుకోవడానికి అవకాశం లేదు. సిద్ధరామయ్య ఎక్కడ ఇప్పుడు కేంద్రంలో అధికారం లేదు కానీ ఎక్కడ తీసుకోవాలని అవసరం లేదు. కానీ సిద్ధరామయ్య గారికి పిసిసి కేపీసీసీ అప్పచెప్తారు, ఉల్టా పదవులు మార్చుకుంటారు. ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉప ముఖ్యమంత్రి వస్తారంటున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్యన దోనోలు అడిగితో తీనొక ఫాయిదా అవుతా అన్నట్టు ఇప్పుడు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అని తీసుకొస్తున్నారు. ఖర్గే కూడా ఇందులో నాటకం ఆడుతున్నారు. ఖర్గే తన కొడుకున్నాడు, పరమేశ్వరన్ ఉన్నాడు, వీళ్ళందరినీ ఏదైనా ముందే తీసుకొచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కొట్లాడితే 3వ వాడికి అవకాశం వస్తుందంటే శివకుమార్ గారు కూడా మళ్ళీ సిద్ధరామయ్య సమర్పించే అవకాశం కూడా ఉంది. 2వ ప్లాన్ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇద్దరి మధ్యన కొట్లాడితే ఎస్సీ వ్యక్తికి ముఖ్యమంత్రి ఇస్తా అని అధిష్టానం బెదిరిస్తున్నట్టు. అధిష్టానం మనకి ఏముంటుందంటే మీ ఇద్దరు కొట్లాడితే మీ ఇద్దరి మధ్యన ఒక ఎస్సీ అభ్యర్థిని తీసుకొస్తామనే మాట కూడా అంటుంది కనుక ఆ ఇద్దరు కొట్లాడి వారు పాను పటవ రెండుగా పగలు కొట్టుకుందాం కదా, పాను పటవ కాపాడుకుందాం అనుకుంటే శివకుమార్ కొన్ని అధికారులు ఎక్కిస్తారు. ఇప్పుడు హోంశాఖ మంత్రి ఉన్నాడు, ఇప్పటికే అన్ని విషయాలలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి చేసిన నిర్ణయాలు కూడా అవసరమైతే తిరగదోడే ప్రయత్నం ఆయనకున్న అధికారం ఇచ్చారు ఆయనకు. కనుక ఇది ఉన్నది ఉంచుకోవడమా, లేని దానికోసం ఆశపడి ఉన్న పదవి ఓడగొట్టుకోవడమా అనేది సిద్ధరామయ్య మన శివకుమార్ ఆలోచించుకుంటుండని నేను అంటున్నాను. బాజీ గారు రామోహన్ రావు గారు అంటున్నారు ఖచ్చితంగా అంటే వచ్చే ఎలక్షన్స్ ని ఫేస్ చేయాలంటే కర్ణాటకలో ఒక సూత్రం నడుస్తూ ఉంటుంది. ఒకసారి అధికారంలోకి ఒకరు వస్తే ఇంకోసారి వస్తూ ఉంటారు. సో వచ్చిన వాళ్ళు రెండోసారి వచ్చిన చరిత్ర చాలా తక్కువ ఉంటా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ఉంటే ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ వైపు ఎందుకు మొగ్గు చూపరు అంటే రాజకీయాలు మనం చూస్తున్నాం. సో అట్లాంటి పరిణామాలు రావద్దు అంటే మళ్ళీ డీకే శివకుమారే కాంగ్రెస్ పార్టీకి దిక్క. ఇక డీకే శివకుమార్ వైపు ఇంకొక 6 నెలల లోపే అధిష్టానంలో మార్పు, ముఖ్యమంత్రి మార్పులు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు రామ్మోహన్ రావు గారు చెప్పినటువంటి పాయింట్స్ పరంగా చూస్తే. సో హైకమాండే నిర్ణయం తీసుకుంటుంది అంటే లోపల ఏదో మసులుతుందనే కదా అర్థం. మల్లికార్జున ఖర్గే కూడా నిర్ణయం తనది కాదు, హైకమాండ్దే. హైకమాండ్ లో ఆయన భాగం అయినా కానీ జాతీయ అధ్యక్షుడే పైన ఉన్నటువంటి ద్వయానికి అప్పచెప్తున్నారంటే ఇక ఆయన చేతుల్లో కూడా లేదు. సో మార్పు అనేది కొంత సీరియస్ గానే జరుగుతుంది అనిపిస్తోందా చర్చ? ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఇప్పుడు ఏదైతే సిద్ధరామయ్య గారు నేనే కొనసాగుతాను అంటున్నారు, అలా అనకూడదండి. కానీ సిద్ధరామయ్య గారు ఇప్పుడు తాజాగా 1 గంట క్రితం మీడియాలో వచ్చిన సమాచారం చూసినా కానీ సిద్ధరామయ్య గారు ఏమంటారంటే అధిష్టానం ఏ చెప్తే అది ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటాము, నేనైనా డీకే శివకుమార్ అయినా ఇద్దరం కూడా అధిష్టానం యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అనే మాట్లాడారు. అది కూడా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ స్పెక్యులేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. కర్ణాటకలో అధికార మార్పిడి జరుగుతుంది, అట్లాగే ముఖ్యమంత్రి మారుతారు అని మీడియా ద్వారా కానివ్వండి రకరకాలుగా ఊహాగానాల నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా అధిష్టానమే చూసుకుంటుంది
అని క్లియర్ కట్ గా గంట క్రితం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. డీకే శివకుమార్ కూడా దానికి కట్టుబడి ఉంటాడు, మేము కట్టుబడి ఉంటాము అని క్లారిటీగా చెప్పడం. అంటే అది మంచి మాటే, ఆ స్టేట్మెంట్ మంచిదే. డీకే శివకుమార్ అయినా కానీ సిద్ధరామయ్య గానీ అధిష్టానం మాటకే కట్టుబడి ఉంటామని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ హుందాతనం కనిపిస్తుంది. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటేనే అది కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి మాట్లాడినట్టు ఉంటా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆ రకమైన మాట సిద్ధరామయ్య నోట్లో రాలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన వార్తలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకొక మాట మీరు అడిగిన ప్రశ్నలో ఏంటంటే నిపుణులు పోగరాదు కదా, మరి ఢిల్లీ అధిష్టానం చూసుకుంటుంది మార్పు విషయం అనేది మాట్లాడుతున్నారు. మార్పు విషయం గురించి మార్చాలన్న ఉద్దేశం అధిష్టానం దగ్గర లేదు. నేను అది ఇందాక కూడా చెప్పాను, అధిష్టానం మార్చాలన్న ఉద్దేశం లేదు. ఒకవేళ అంతర్గతంగా 2.5 సంవత్సరాలు ఒకళ్ళు 2.5 సంవత్సరాలు అట్లా మాట జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా అధిష్టానం దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుంది. నాకు తెలిసినంత వరకు ఏంటంటే అలాంటి లోపాయకారి ఒప్పందం అనేది ఏమీ లేదు. లోపాయకారి ఒప్పందం ఉంటే సిద్ధరామయ్య కూడా గౌరవంగా హుందాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కూడా. అందులో సందేహించాల్సిన అవసరం ఏం లేదు. అసలు అధిష్టానానికి ఉద్దేశం ఇవాళ రిస్క్, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చడం, లీడర్షిప్ ని మార్చడం అనే సాహసం చేస్తుంది నేను అనుకోవట్లేదు. లెట్స్ సీ. బాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. రామోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ముఖ్యమంత్రి సీట్ షేరింగ్ అనేది 2.5 సంవత్సరాలకు అనేది ఎక్కడ ఒప్పందం లేదు అంటే రాజకీయ ఒప్పందాలు ఏవి, అగ్రిమెంట్లు పేపర్ మీద పత్రాలు ఏమి ఉండే, బట్ ఒప్పందం లేదు అన్నదాన్ని, ఒప్పందం ఉంది అన్నదాన్ని ఖండించేటువంటి పరిస్థితులు కూడా కర్ణాటక రాజకీయాల్లో కనిపించట్లేదు. సో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. సో తన చేతిలో ఏమీ లేదని మల్లికార్జున ఖర్గే చెప్పడంలో సో దెర్ ఈస్ ఏ ఇష్యూ నడుస్తోంది. సో ఎవరు బయటికి ఏం ప్రకటనలు చేసినా కానీ లోపల ఏదో జరుగుతుందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. పీసీసీగా తాను కొనసాగాను అంటే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు, ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఎన్నికల మూడు వచ్చేస్తా ఉంటారు. తాను పీసీసీగా ఉండకపోతే తనకైనటువంటి బలమైనటువంటి వ్యక్తి కర్ణాటక రాజకీయాల్లో ఎవరు, పార్టీని భుజాన మోసి గెలిపించేటువంటి వ్యక్తి. తాను ముఖ్యమంత్రి అయితే గెలిపించుకునేటువంటి సత్తా ఉంటుంది, పీసీసీగా ఉన్న గెలిపించుకునేటువంటి సత్తా ఉంటుంది. బట్ పీసీసీగా ఉండనప్పుడు ఆయన ఏ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించగలరు? సో ముఖ్యమంత్రి అయితేనే కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో గెలిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక 6 నెలల లోపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతోందా చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.